సార్లు బ్రేక్ డౌన్ అవుతా ఉంటే అసలు రైతులు వ్యవసాయం ఎట్లా కొనసాగించాలనే ఒక ప్రశ్నార్థకమైన పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నప్పుడు మరి ఈ పాదయాత్ర నిర్వహించినారు. ఈ పాదయాత్ర కార్యక్రమం అంతటికీ సహకరించిన రైతులకు, మన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మన రైతుల పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి తలపెట్టిన ఈ కార్యక్రమం సఫలీకృతం అయ్యే విధంగా ప్రభుత్వానికి మన కలెక్టర్ ద్వారా ఈ మెమరాండం సబ్మిట్ చేయడమే కాకుండా మన పార్టీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తారు. ఇంకా అవసరమైన మేరకు మనం ప్రజా ఉద్యమాలకు, ఆందోళనకు సిద్ధపడాలా. ఖచ్చితంగా ఈ సమస్యను ఈ 4-5 రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఆందోళనకు మరింత ఎక్కువగా సహకరించాలని, మన ప్రజలకు న్యాయమైన, మన రైతులకు న్యాయమైన ఈ కోరిక సాధించేంత వరకు పోరాడాలని చెప్పి మరి ముఖ్యంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులకు, కార్యకర్తలకు, రైతులకు అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ పాదయాత్రను చేపట్టడం జరిగింది. విజ్ఞప్తి సరే, కలెక్టర్ గారికి ఏం కారణం వచ్చి ఇచ్చినాయని విజ్ఞప్తి సరిపోతుంది. కానీ ప్రభుత్వం మేల్కొనాలా, ప్రభుత్వానికి చురుకుదనం తగలాలా, కనీసం పరిపాలన చేస్తున్నాం, కనీసం వేసుకున్న రైతాంగాన్ని ఆదుకోవాలా, వారికి ఇవ్వాల్సిన నీళ్లు ఇవ్వాల్సిందే అని చెప్పి ఎట్లుందంటే ఇప్పుడు పరిపాలన నోరున్న వాడితో అన్ని నీళ్లు ఇచ్చేస్తారు. నోరు అడగడానికి ఏం పలికేటట్లు లేరు. అందుకే వీళ్ళు ముద్దు నుంచి లేపాలా, చురుకుదనం తగిలించాలా, ఈ గొడ్డులు లేపాలని చెప్పే ఈ పాదయాత్ర ఉద్దేశం. కనీసం ఇప్పటికైనా మేల్కొని రైతులు నష్టపోకుండా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ వేదిక నుంచి మనం చేస్తున్నాం. మేమందరం కూడా కడప జిల్లాలోని ప్రజలందరూ కూడా కేసీ కెనాల్ రైతుల నీళ్లు ఇవ్వాలనే ఈ నిరసనకు అందరం సంఘీభావం తెలియజేస్తున్నాం. ఇంతేకాకుండా ఇటీవల కొంతమంది వ్యక్తులు ఉన్నారు, రాజకీయ నాయకులు, తమకు పరిమిత జ్ఞానం ఉందో గాని, మిడిమిడి జ్ఞానం ఉందో గాని పదే తుమ్మలూరు ప్రాజెక్టు అంటారు. ఎందుకంటే కమలాపురం వాళ్ళు కూడా చాలా ముఖాలు కనపడుతుంటే అడుగుతుందా, వారి జ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు. కానీ అవును, తుమ్మలూరు ప్రాజెక్టు కావాలనే మొదట రాయలసీమ ఉద్యాన్ని ప్రారంభించడం జరిగింది. అది ఉండగా చాలా చిన్న ప్రాజెక్ట్. ఒర్లూరులో సగం మండలం, నీరుపులాంపల్లిలో సగం మండలం, పెళ్లిమేరులో అయితే కనుక 10% మండలం, చింతకొండలో 10% మాత్రమే నీళ్లు లభ్యమవుతాయి. మరి ఇన్ని రోజులు కష్టపడి ఇంత రాయలసీమ ఉద్యమం చేసిన తర్వాత కనీసం ఆ ప్రాంతాల వరకైనా నీళ్లు ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు పై ఎత్తు స్థాయిలో కాలువ తీసుకొస్తే నీళ్లు వస్తాయి కదా అని ఆలోచన చేశాం. కానీ ఆ ఎత్తు స్థాయిలో రావాలంటే మైలవరం తగ్గు స్థాయిలో ఉంది. కింది నుంచి నీరు పల్లెవరకు నిజం దేవుడు అనేటువంటి నీళ్లు కిందికి పోతాయి కానీ పైకి ఎక్కవు కదా. అందుకని గండికోట ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. ఈ గండికోట ప్రాజెక్టులో నుంచి పైన వస్తాయని, నీళ్ళు ఆ ప్రాంతాలకంతా వస్తాయని అంచనాలు రూపొందించినారు. రూపొందించిన వ్యక్తి ఎవరో కాదు, ఈ ఉద్యమంలో ప్రధానంగా పాల్గొన్న వ్యక్తి శ్రీరామరెడ్డి గారే. కానీ ఇటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ దినం కెపాసిటీ, ఆ దినం ఉన్న రోజుల్లో మేము అనుకుంటున్నది మైలవరం 10 టీఎంసీలు, తిరుమల దగ్గర కనుక 5 టీఎంసీలు, 15 టీఎంసీలు. అటువంటిది ఈ దినం గండికోట ప్రాజెక్టులో 28 టీఎంసీలు, 8 టీఎంసీలు, మైలవరంలో, తర్వాత వాన్కొండలో 1 టీఎంసీ, సర్వసాగర్లో 2 టీఎంసీలు, అన్ని కలిపితే దగ్గర 38 టీఎంసీల సామర్థ్యం. 15 ఎక్కడ, 38 టీఎంసీలు ఎక్కడ. 38 టీఎంసీల సామర్థ్యం ఉంటే ఆయకట్టు పెరుగుతాది, అన్ని ప్రాంతాలకు నీరు వస్తుందని చెప్పి రూపొందిస్తే కాలువలు ఎక్కడో పోతున్నాయి, కాలువలు పైన పోతుంది కదా, కింద నీళ్ళు వచ్చేది. అది కూడా తెలియని ఇంత జ్ఞానం లేని వ్యక్తులు కొందరు ప్రజల్ని మభ్య పెట్టున్నారని చెప్పి ఈ వేదిక మీద నుంచి చాలా మంది కమలాపురం ఉండాలని అవుతుంది చెప్పడం జరిగింది.
ఏది ఏమైనా కానీ ఈ దినం కేసీ కెనాల్ రైతాంగానికి 100 సంవత్సరాల రైపేరియన్ రైతు హక్కుంది. అది హక్కును కాలరాచే ఈ పరిస్థితి కానీ యోచన కానీ ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రభుత్వం ఈనాడు చేస్తున్న అనాలోచిత అస్వదృష్టి నిర్ణయాల వల్ల ఒక ప్రాంతం మధ్య మరొక ప్రాంతం మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉన్నాయి. ప్రాంతీయ ఉద్దేశాలను రెచ్చగొట్టడానికి ప్రభుత్వమే కారణం అని చెప్పి నేను మీకు అందరికీ మనం చేస్తున్నాను. అటువంటి పని చేయకుండా ఈ రైతాంగం కావాల్సింది 2000 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్ నుంచి, అది కూడా జీవో ఉంది, అన్ని హక్కులు ఉన్నాయి. తుంగభద్ర జలాశయం నుంచి వచ్చే నీళ్లను ఇక్కడ నిలేసుకున్న ఇక్కడికి ఇవ్వాలని చెప్పి అందుకని 2000 క్యూసెక్కుల నీటిని ఈ కేసీ కెనాల్ రైతాంగానికి ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నాకు ఇచ్చిన ఈ సదవకాశానికి మీకు అందరికీ నా నమస్కారం.